పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే అత్యంత కీలకమైన మార్పులను ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషించి చెప్పడం జరిగింది. మీ జన్మరాశికి పంచమ స్థానంలో అంటే 5వ స్థానంలో రవి కుజ శని గ్రహాల యొక్క కలయిక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, చంద్రుడి యొక్క రాశి మార్పుల ఆధారంగా ఏ రోజు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఖచ్చితమైనటువంటి పరిహారాలతో సహా వివరించడం జరిగింది. కాబట్టి పూర్తిగా వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ ఆత్మీయులైనటువంటి ప్రేక్షక మహాశీలకు నమస్కారం. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి అత్యంత కీలకమైనటువంటి పాఠాలను నేర్పబోతుంది. మీ రాశికి పంచమ స్థానమైనటువంటి మీనరాశిలో రవి కుజ శని గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. పంచమ స్థానం అంటే ఐదవ స్థానం. 5వ స్థానం అంటే సంతానానికి, మేధస్సుకు, పూర్వపుణ్యానికి మరియు షేర్ మార్కెట్ లాంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా శనితో కలవటం వలన మీ ఆలోచనలలో తీవ్రత పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం లేదా సంతానపరమైనటువంటి విషయాలలో ఆందోళనలు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే మీ మేధస్సుతో క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తారు. మీ రాశి నుండి చతుర్థ స్థానం అంటే 4వ స్థానమైనటువంటి కుంభరాశిలో బుధ రాహుగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. 4వ స్థానం అంటే దేనికి సంబంధించిన స్థానం? సుఖాలకి, గృహానికి, వాహనాలకు, తల్లికి మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ మీకు చతుర్థంలో రాహువు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఎక్కడో ఏదో తెలియనటువంటి చిన్న అశాంతి కలుగుతూ ఉంటుంది. గృహ నిర్మాణ పనుల్లో ఆటంకాలు రావచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ రాశి నుండి 8వ స్థానం అంటే 8వ స్థానంలో మిథున రాశిలో గురు భగవానుడు కూడా సంచరిస్తున్నాడు. అష్టమంలో గురుడు సంచరించడం వలన వారసత్వ ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఏర్పడిన సమస్యలు మొత్తం ఒక కొలిక్కొస్తాయి. రహస్య విద్యలపై ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, శనితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయాలలో కొంత ధన వ్యయం కూడా అవుతుంది. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. దీనివల్ల ఉద్యోగపరంగా తీసుకుంటే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక పని కాక ఏదో మిమ్మల్ని ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ గురి చేస్తున్నదా అనేటటువంటి విధంగా ఉంటుంది. అంటే ఎక్కడో ఏదో తెలియనటువంటి చిన్న అసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ 10 రోజులు కూడా వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. అసలు వృశ్చిక రాశి అంటేనే అత్యంత లోతైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. ఈ 10 రోజులలో చంద్రుడి యొక్క సంచారం మీ జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతుందో ఇప్పుడు తేదీల వారీగా 100% ఖచ్చితత్వంతో చూద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:24 వరకు మీ రాశికి 11వ స్థానమైనటువంటి లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రధానంగా రావలసినటువంటి బాకీల విషయంలో మీకు అనుకూలత పెరుగుతుంది. స్నేహితుల నుంచి ఆశించిన సహకారం లభిస్తూ ఉంటుంది. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అన్నీ కూడా లాభాల బాటలు పై కనిపిస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. నేను అనుకున్నది సాధించాను అనేటటువంటి ఒక ఆత్మ సంతృప్తి ఈ 2 రోజులలో కూడా మీకు కలుగుతుంది.
ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6:24 నుండి 5వ తేదీ సాయంత్రం 6:06 వరకు ఉండేటటువంటి సమయంలో మీ రాశికి 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలో అంటే తులారాశిలో చంద్రుడి యొక్క సంచారం. చంద్రుడు అంటేనే మనఃకారకుడు. మనఃకారకుడైనటువంటి చంద్రుడు మీ రాశికి 12వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యయస్థానం అంటేనే వ్యయం అంటేనే ఖర్చులు. అంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. నిద్ర లేమి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టవచ్చు. అయితే విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి, హాస్పిటాలిటీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సమయం అనుకూలిస్తుంది. దాన ధర్మాలు చేయటానికి బాగా ఆసక్తి చూపిస్తారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన పెంచుకోవటం వలన ఈ 2 రోజులు ప్రశాంతంగా సాగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 6:06 నుంచి 8వ తేదీ ఉదయం 6:03 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో చంద్రుడు మీ రాశికి అంటే మీ స్వక్షేత్రంలోనే సంచరిస్తాడు. మీ రాశిలోనే. వృశ్చిక రాశి అనేది సహజంగా చంద్రుడికి నీచ స్థానం అవుతుంది. అంటే వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ స్థితిని పొందుతాడు. ఈ సమయంలో ఎప్పుడైతే మనఃకారకుడైనటువంటి చంద్రుడు నీచ స్థితిని పొందుతాడో మీ ఆలోచనలు కాస్త గందరగోళంగా ఉండవచ్చు. చిన్న విషయాలకే ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. మీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగకుండా చూసుకోవాలి. ఎవరితో కూడా వాదనలకు దిగకండి. అయితే మీ జన్మరాశిలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఒక రకమైనటువంటి ఆకర్షణ కూడా పెరుగుతుంది. భాగస్వామి మద్దతు మీకు కొండంత అండగా ఉంటుంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా శ్రద్ధ వహించండి. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 6:03 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో మీకు చంద్రుడు ద్వితీయ స్థానమైనటువంటి ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో సంచరిస్తాడు. ఈ 3 రోజులు ఆర్థికంగా మీకు చాలా చాలా మేలు జరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి చిక్కుముడులు అంటే ఇప్పటిదాకా పరిష్కరించలేనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కారం దిశగా అడుగులు పడే అవకాశం ఉంటుంది. కుటుంబం అంటే మీ మాట, మీ వాక్చాతుర్యంతో ఇతరులను కూడా ఒప్పించగలుగుతారు. విలువైన వస్తువులు లేదా ఆభరణాలు కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఈ 10 రోజులు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే, మీ రాశ్యాధిపతి కుజుడు కాబట్టి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేయండి లేదా కనీసం వినండి. పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజశని గ్రహాల యొక్క దోష నివారణకు మంగళవారం నాడు హనుమంతునికి సింధూర పూజ చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేయండి. పేదవారికి ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదా కందిపప్పును కానీ దానం చేయటం వల్ల ఆటంకాలు అనేటటువంటివి తొలగిపోతాయి. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా వృశ్చిక రాశిలో ఉన్నందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.